నీకు వాగ్దానం ఇచ్చిన దేవుడు నమ్మదగినవాడు, నిన్ను విడువడు, నిన్ను ఎడబాయడు. ప్రభునామానికి మహిమ కలుగునుగాక. ఉదయకాలమే నువ్వు లేచి లేవగానే ప్రభు ముఖాన్ని చూడు, ప్రభుతో మాట్లాడు, ప్రభును కలుసుకో. ప్రార్థనతో, వాక్యముతో నీ హృదయాన్ని, నీ ఇంటిని నింపుకో. ఎందుకంటే ప్రతి కల్మషం, ప్రతి కీడు, ప్రతి అపాయం తప్పించబడాలంటే ఆయన కనికరం, ఆయన దయ నీపైన ఉండాలి. ఉదయాన్నే ప్రార్థనతో, ఆరాధనతో, వాక్యంతో నువ్వు ప్రారంభించినప్పుడు దేవుడు సుఖ సౌఖ్యములతో ఏ కీడు నీ మీదకి రాకుండా ఆయన ఖచ్చితంగా నీ కాపరిగా ఉండి కాపాడు. చూస్తున్న ప్రతి ఒక్కరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రాబ్లం ఏదున్నా మాకు తెలియజేయండి. తప్పకుండా మీ అందరి కోసం మేము ప్రార్థన చేస్తాం. చదువుకుందాం. ఈ ఉదయకాలం శ్రేష్టమైన మాట ప్రభు నీకు ఇస్తున్నాడు. 106వ కీర్తన 5వ వచనం. నీ స్వాస్థ్యమైన వారితో కూడి కొనియాడునట్లు నీ ప్రజలందు నీకున్న దయ చొప్పున నన్ను జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. దేవునికి స్తుతి కలుగునుగాక. దావీదు అంటున్నాడు, నీ స్వాస్థ్యమైన వారితో, నీ ఆరాధించే సమూహంలో నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. ఎందుకంటే నేను నిన్ను ఆరాధించే మనసు కలిగి ఉన్నాను. ఎప్పుడు నువ్వు నన్ను చూస్తూ ఉండాలి, ఎప్పుడు నేను నీ జ్ఞాపకంలో ఉండాలి. నీ జ్ఞాపకంలో నేను ఉంటే నాకెప్పుడు క్షేమమే, నాకెప్పుడు ఆనందమే, నాకెప్పుడు ఆరోగ్యము, సమస్తాన్ని నీ ద్వారా నేను పొందుకుంటే ఉంటాను. ఉదయకాలం దావీదు మాట్లాడుతున్నాడు, ప్రభు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ఎప్పుడు ఎవరి జ్ఞాపకంలో ఉండాలి, ఎవరు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలా? ప్రతి క్షణం. ఫ్రెండ్స్ కాదు, బంధువర్గం కాదు, ఆయన జ్ఞాపకంలో నువ్వు నిలిచి ఉండాలి. ఆయన జ్ఞాపకంలో నువ్వు ఉండాలంటే నీ ఇష్టానుసారంగా తిరగడం కాదు, ఆయన కళ్ళకు ఎప్పుడూ కనిపిస్తూ ప్రార్థనతో, వాక్యంతో, ప్రభుని ఎప్పుడు నీ ఆరాధనతో సంతోషపరుస్తూ ఉంటే ఎప్పుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకునే దేవుడు. ఎప్పుడు నిన్ను జ్ఞాపకం ఉంచుకొని నీ మీదకి ఏ కీడు రాకుండా, అపాయం ఏమీ రాకుండా ప్రతి క్షణం నిన్ను కాపాడి సంరక్షించే దేవుని జ్ఞాపకంలో నువ్వు ఉండాలి. ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే సమస్తము నీకు వచ్చే ప్రతి అపాయంలో నుంచి నువ్వు విడిపించబడుతుంది. చూడండి, ఇశ్రాయేలు ప్రజలను ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎందుకు జ్ఞాపకం చేసుకున్నాడు? అక్కడ వారు మొరపెడుతున్నారు, ప్రభు మా స్థితిని చూడు, మా పరిస్థితి చూడు, మేము భయంకర స్థితిలో ఉన్నామని మొరపెట్టినప్పుడు ప్రభు జ్ఞాపకం చేసుకున్నాడు. ఈరోజు ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వు ఎలా ఉండాలా? మొరపెట్టే వ్యక్తిగా, మోకరించే వ్యక్తిగా, స్తుతి ఆరాధనతో ఈ 4 కీర్తనలు పాడే వ్యక్తిగా నువ్వు ఉన్నప్పుడు ప్రభు జ్ఞాపకంలో నువ్వు ఎప్పుడు ఉంటావు. వారిని జ్ఞాపకం చేసుకుని అక్కడేం చేశాడు? వారిని ఆ స్థితిలో నుంచి బయటికి తీసుకొచ్చాడు, విడిపించాడు. ఈరోజు ప్రభు జ్ఞాపకంలో నువ్వు ఉంటే, ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకునే విధంగా నువ్వు ప్రవర్తన ఉంటే గనక నీ కుటుంబంలో ఎన్ని సమస్యలున్నా, ఎంత భయంకరమైన చీకటి ఉన్నా, ఏ కరువులో ఉన్నా, ఏ సమస్యలో ఉన్నా, ఏ భయం నిన్ను వెంటాడుతున్నా ప్రతి దాంట్లోంచి నువ్వు విడిపించబడతావు. ప్రతి దాంట్లోంచి నువ్వు బయటికి నడిపించబడతావు. అనాథంలోకి నువ్వు కూరుకుపోయినా అక్కడికి ఆయన చెయ్యిని నిన్ను ఆదుకుంటుంది, బయటికి తీసుకొస్తుంది. ఎందుకంటే ఆయన నిన్ను జ్ఞాపకం చేసుకుంటే ఇంకేంటి? ప్రభు జ్ఞాపకంలో నువ్వు ఉంటే నీకు అద్భుతమైన విడుదల తప్పకుండా నీకు అనుగ్రహించబడుతుంది. ఇశ్రాయేలు ప్రజలను జ్ఞాపకం చేసుకున్నాడు, విడిపించాడు. క్షేమము గల చోటికి, సమృద్ధి గల చోటికి, మరి అన్ని సమృద్ధిగా ఉన్న ఆ స్థలంలోకి వాళ్ళంతా నడిపించబడ్డారు. ఎవరు జ్ఞాపకం చేసుకుంటే? ప్రభు నిన్ను జ్ఞాపకం చేసుకుంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా మారిపోతుంది. నీ క్షేమస్థితిని మళ్ళా అద్భుతంగా మార్చి నీకే అనుగ్రహిస్తుంది. మాట పట్టుకొని ప్రార్థించు, విశ్వసించు, నమ్ము. క్షేమాభివృద్ధి కలిగించి ప్రభు జ్ఞాపకంలో నువ్వు ఉన్నప్పుడు అద్భుత కార్యములన్నీ నీకు ప్రభు జరిగించబోతున్నాడు. ఈరోజు ఈ మాట నీ జీవితంలో నెరవేర్చి ఈరోజు అంతయు ప్రభు నీకు తోడే ఉండి నడిపించునుగాక. ఆమె కళ్ళు మూసుకొని ప్రార్థనలు ఏకీభవించండి. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. మహాపరిశుద్ధుడా, సర్వాధికారి, నీకు స్తోత్రములు నాయన. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డలు నీ జ్ఞాపకంలో ఉండాలి. నువ్వు ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకునే విధంగా వారి ప్రవర్తన మార్చుకోవాలి నాయన. మొరపెట్టేవారుగా, ప్రార్థించేవారుగా, స్తుతించేవారుగా ఉన్నప్పుడు ఎప్పుడు నీ జ్ఞాపకంలో వారు ఉంటారని ఉదయకాలం మా అందరితో మీరు మాట్లాడుతున్నారు. ఈ మాటల ద్వారా ప్రతి బిడ్డలు సరిచేయబడాలి, మార్పు నొందాలి, మంచి తీర్మానంలోకి నడిపించబడాలి. ఉదయకాలం మ్యారేజ్ డే, బర్త్డే జరుపుకుంటా ప్రతి బిడ్డలు దీవించండి, ఆశీర్వదించండి. వివాహం కాని వారికి వివాహం జరిగించండి, జాబ్ లేని వారికి జాబ్ అనుగ్రహించండి. ఈ బిడ్డలు ఎక్కడికైతే వెళ్తున్నారో వారికి తోడుగా ఉండండి. కాలేజీ, స్కూల్కి వెళ్తున్న ప్రతి బిడ్డలకు తోడుగా ఉండండి. ప్రతి ఒక్కరినైనా రోగాన్ని తొలగించు, సమస్య తొలగించు, భయాన్ని తొలగించు.
ఈ బిడ్డలందరికీ నీ పరిశుద్ధాత్మ సహాయం ఎల్లప్పుడూ అనుగ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాం. వారికి కావలసిన ప్రతి అవసరం నీ మహిమలో తీర్చమని ప్రార్థిస్తున్నాం. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ మహిమైశ్వర్యంతో నడిపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్. ఈ వీడియో చూసిన మనందరినీ ప్రభు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.